హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ అండి. ఎలా రెడీ చేయాలో చూసిద్దాం. చూసే ముందుగా ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు వచ్చే ఒక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటుందండి. నేను ఎలా చేయబోతున్నానో మీరు చూసేయండి. ముందుగా గుడ్లు ఒక 4 గుడ్లు తీసుకొని నేను ఉడకబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు తగినంత మీరు ఎన్ని పఫ్స్ చేయాలనుకుంటున్నారో చూసుకొని నేనైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిని చపాతీ ముద్దలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇందులోకి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. దీని మీద ఒక ప్లేట్ పెట్టి పిండిని నాననిద్దాం. గుడ్లు అయితే ఉడికిపోయాయండి. అవి తొక్క తీసి ఒలుచుకొని పెట్టుకుందాం. దానికంటే ముందు మనం ఆనియన్ ఒక 3 ఆనియన్ అండి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం దానిలో ఆయిల్ వేసి కొంచెం వేయండి, అంత తక్కువ ఏం పట్టదు. కొంచెం వేసిన తర్వాత అందులో ఆనియన్ లేదమ్మా ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇందులోకి కారం ధనియాల పొడి వేసుకోండి. కారము ధనియాల పొడి వేసి కలబెట్టుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వండి. సాఫ్ట్గానే కుక్ కావాలి. క్రిస్పీగా అవ్వకూడదు. ఏ చిన్నడా ఊకునా పాప. ఇలా సాఫ్ట్గా కుక్ అయితే చాలండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా గుడ్లు ఒలిచి తీసుకున్నానండి. మనం ఇప్పుడు ఈ చపాతీ ముద్దను తీసుకొని చిన్నగా బాల్స్ తీసుకొని పలుచగా చపాతీ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండి ఇలా చపాతీలా మనం రోల్ చేసుకోవాలి. పలుచగా పొడి పిండి వేసుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి. ఇలా ఈ పలుచగా అన్ని చపాతీలు ఒత్తుకొని చూపిస్తాను. ఇలా అన్ని షీట్స్ అన్నీ ఇలా ఒత్తుకొని ఒకదాని మీద ఒకటి వేయకోకుండా సపరేట్గా తీసుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి వేసి ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇది ఎందుకంటే మనం బటర్ యూస్ చేయలేదు కాబట్టి, అది కాక మనం ఓవెన్లో కూడా కుక్ చేయలేదు కాబట్టి ఇలా మనం ఆయిల్ గోధుమ పిండి కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇట్లా ఒక షీట్ తీసుకొని అందులో ఇలా
మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇట్లా వేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఇంకోటి వేసి దాని మీద అప్లై చేసుకోవాలి. ఇలా అన్నీ అతికించుకున్న తర్వాత చూపిస్తాను. ఇలా అన్నిటినీ అతికించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెం చపాతీ కర్రతో ఒత్తుకుందాం దీన్ని ఫస్ట్. ఇలా చపాతీ కర్రతో ఒత్తుకున్న తర్వాత సైడ్స్ ఎడ్జెస్ మనం స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు మనం కట్ చేసుకుందాం. ఇలా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుందాం. దాని తర్వాత మనం పఫ్ షీట్స్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పఫ్ షీట్స్ని మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఒకటి తీసుకొని ఇలా మనం చపాతీ కర్రతో కొంచెం వెడల్పుగా స్క్వేర్ షేప్ చేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత దాని మీద ఆనియన్ స్టఫింగ్ పెట్టాము. ఇలా గుడ్డుని హాఫ్ చేసుకున్నాం, ఒక గుడ్లో హాఫ్. ఇలా హాఫ్గా కట్ చేసుకున్న గుడ్డుని ఇలా మనం ప్లేస్ చేసుకున్నాం. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పొర ఉంటుందండి, ఇలా మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ పొర వస్తుంది. ఆ ఫస్ట్ పొరని అటు సైడ్ ఇటు సైడ్ అంతా కవర్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఓవెన్లో కుక్ చేయలేదు కాబట్టి ఇందులోకి ఆయిల్ వెళ్ళిపోతుంది. ఆయిల్ వెళ్ళిపోతే మనం టేస్ట్గా తినలేమండి. అందుకోసమే మనం ఇలా ఫస్ట్ తీసుకున్న పొరని ఇలా తీసుకొని మనం అంతా పెట్టుకున్నాం. ఇలా స్టఫింగ్ కనపడకుండా 4 సైడ్స్ మనం ఇలా చేసుకోవాలి. దాని తర్వాత మనం పఫ్ షీట్ లాగా మనం ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేక ఇట్లా 4 సైడ్స్ అయినా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఎగ్ పఫ్ని మనం చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ పెట్టేసుకున్నాం. అన్నీ చేసి చూపిస్తానండి మీకు. తర్వాత బాండీలో అలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడానికి, మనం ఎగ్ పఫ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో సరిపడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాస్ తీసాం కదండి, అవి మళ్ళీ ఒక చపాతీ ముద్దలాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని ఇట్లా చిన్న చిన్నగా షేప్స్ కట్ చేసుకుంటే ఇవి చిన్న బిస్కెట్స్ లాగా భలే ఉంటాయి టేస్ట్. ఎందుకంటే మనం ఉప్పు వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇంకా మీకు ఇష్టం ఉంటే దాంట్లో కొంచెం జీరా పౌడర్, ఇంకా చపాతీ ముద్దలా చేసుకోకముందే కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం వేసుకొని ఇలా చపాతీలాగా చేసుకొని ఇలా పీసెస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అటువైపు ఇటువైపు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. పిండి పట్టించుకున్నావు గాయ గుడ్డునోడు కొత్తది పిండి ఏంటి మగాలి వద్దురా గాయ